హాయ్ ఎవరిబడి వెల్కమ్ టు హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. ఎర్రగంట హస్బెండ్ 55 ఎపిసోడ్ ఫ్రెండ్స్. అహం అనగానే ఉలిక్కిపడ్డాడు అభిరామ్. నాకు నా ప్రాణం దగ్గర అహం చూపించాల్సిన అవసరం ఏంటి అని రివర్స్ ప్రశ్నించాడు. అలా అని నువ్వు అనుకుంటే సరిపోదు. నీ బిహేవియర్ మారితే అప్పుడు తెలుస్తుంది. ఆ కళ్యాణ్ ఎగతాళి చేయగానే నీ ఈగో హట్ అయింది. సిరి అన్నట్లు రొమ్ము విరుచుకుని తను నా భార్య, నాలో సగం, ఏది చేసినా హక్కుంది అని ఎందుకు చెప్పలేకపోయావు? సిరి నిన్ను అనగానే కళ్యాణ్ లాగి పెట్టి కొట్టింది. నువ్వు ఆ పని ఎందుకు చేయలేదు? సిరి బాధతో వెళ్తుంటే నువ్వు వెనకే వెళ్లకుండా ఇక్కడ ఎందుకు ఆగిపోయావు? నీ గెలిపే తన ఆనందం అనుకుని కష్టపడిన తనకు నువ్విచ్చిన గిఫ్ట్ ఏంటి అంటూ దుమ్ము దులిపి, నువ్వు ప్రేమించకపోయినా నిన్ను నమ్మి చావంచుల వరకు వెళ్ళి నీ చేతిని పట్టుకుని నమ్మి వచ్చిన సిరి నమ్మకాన్ని నువ్వు గెలవగలవా? ఆలోచించుకో. లైఫ్లో ఏదైనా ఒకేసారి దొరుకుతుంది. అది చేయి జార్చుకుంటే మళ్ళీ మనం ఎంత ప్రాకులైనా దొరకదు. నువ్వు తన తనువు మనసు పంచుకోకపోయినా అది తనకు పెద్ద ప్రాబ్లం అనిపించలేదు. ఎందుకని అడిగి అభి ఎక్స్‌ప్రెషన్ చూస్తూ మళ్ళీ కొనసాగిస్తూ, ఎందుకంటే నువ్వు తన వాడివేనన్న నమ్మకం, ధైర్యం, నీ ప్రేమ, నీ మనసు ఎప్పటికీ తనవే అనే భరోసా. ఆ నమ్మకమే ఎన్నాళ్ళు నీ తప్పులు తనని బాధించలేదు. తల్లిదండ్రులైనా కొంతవరకే మనతో ట్రావెల్ చేస్తారు. మన కట్టి కాలే వరకు మన కష్టసుఖాల్లో భాగస్థురాలు అయ్యేది ఒక్క భార్య మాత్రమే. గుర్తుపెట్టుకో. బై అంటూ మాయమైంది అంతరాత్మ. అభిలో ఆత్మ సంఘర్షణ మొదలైంది. తను ఇంతవరకు సిరికి కలిగిన సంతోషం ఏంటి అనేది తరచి చూసుకుంటే ఒక్కటి కూడా కనిపించలేదు. తను ఫోన్ చేసి తిన్నావా అని అడుగుతుంది. కానీ తను ఎప్పుడు మెసేజ్ కూడా చేయలేదు తిన్నావా, ఏం చేస్తున్నావని. పెళ్ళైన 6 నెలల్లో ఎప్పుడూ తన మనసులో ఏముందో తెలుసుకోలేకపోయాను అనుకుని, సారీరా, రియల్లీ సారీ మా అని బాధపడి ఫోన్ తీసుకుని చేశాడు. సిరికి స్విచ్ ఆఫ్ వచ్చింది. ఓకే. నైట్ వస్తుంది కదా! అప్పుడు కాళ్ళు పట్టుకునైనా సారీ చెప్పుకోంత తప్పు నాది అయినప్పుడు ఆ మాత్రం తగ్గాలి అనుకుని నవ్వుకున్నాడు అభి. ఈవినింగ్ సన్నీ వచ్చాడు కాలేజీ నుండి. సిరి చూసి ఏయ్ డెవిల్ ఎప్పుడొచ్చావే అంటూ లుంగేసి పట్టుకున్నాడు. రే అలా ఒడేసి పట్టుకోకు, తనకు హెల్త్ బాలేదు అన్నారు రవీంద్ర. ఏమైందే, జ్వరమా అంటూ మెడ మీద చేయి పెట్టి చెక్ చేసి చూసి ఏంటి డెవిల్ ఎంత నీరసంగా ఉంటున్నావు అంటూ చెంప మీద చెయ్యి వేసి, అంతా ఓకేనా, నీ కళ్ళల్లో ఏదో బాధ కనిపిస్తుంది అన్నాడు లాలన్గా సన్నీ. నిర్లిప్తంగా నవ్వి, నాకేం బాధ ఉంటుంది మీరుండగా అని సన్నీ భుజం మీద తలవాల్చి కళ్ళు మూసుకుంది సిరి. రవీంద్ర వైపు చూశాడు సన్నీ. కళ్ళతోనే సైగ చేశారు రవీంద్ర. ఏ డెవిల్, నైట్ మనం బయటికి వెళ్దామా, చాలా రోజులైంది బయటికి వెళ్ళి అన్నాడు గారాలు పోతూ సన్నీ. నాకు మూడ్ లేదురా అంది సిరి. మూడుదేముందే, మనం ఎలా సెట్ చేసుకుంటే అలా సెట్ అవుతుంది. పబ్కి వెళ్ళి అలా అలా బయట తిరిగి వద్దాం. ఓకేనా, నేను ఫ్రెష్ అయి వస్తా అంటూ వెళ్ళాడు సన్నీ. అభి ఇంటికి వచ్చాడు. సురేఖ పలకరిస్తున్న మామ వస్తా ఉండు అని తన రూమ్లోకి వెళ్ళాడు సిరి కోసం ఆతృతగా. ఖాళీ రూమ్ దర్శనం ఇవ్వగానే మామ్ మామ్ అంటూ అరిచాడు. కింద నుండి ఏంటి అంది సురేఖ. సిరి రాలేదు ఇంకా అని అడిగాడు అభి. రాలేదు, ఎంతసేపు ఉంటదే, ఎప్పుడు, నీకు ఫోన్ చేయలేదా, ఎక్కడికి వెళ్ళింది అని అడిగింది సురేఖ. వాళ్ళ మామైతే వెళ్ళింది, వచ్చిందేమో అనుకున్నా అని ఫ్రెష్ అవడానికి వెళ్ళాడు అభి. ఇదంతా విని కళ్ళలో వెలుగులు వచ్చి కిచెన్లోకి వెళ్ళి అత్త అని పిలిచింది నిత్య. ఏమైనా కావాలా అని అడిగింది సురేఖ. బావకు కాఫీ నేను ఇవ్వనా అని నెమ్మదిగా అడిగింది నిత్య. కాఫీ కల్పిస్తూ ఇచ్చిరా అని నవ్వింది సురేఖ. వెలిగిపోతున్న మొహంతో కాఫీ పుచ్చుకుని వయ్యారాలు పోతూ వెళ్ళింది నిత్య. డోర్ కొట్టకుండా వెళ్తే అరుస్తాడని జడిచి డోర్ నాక్ చేసింది. హా అంటూ వచ్చాడు అభి. తను తప్పించుకుని దూసుకుని వచ్చి చిలకలా కులుకుతూ బావా కాఫీ అంటూ హొయిలిపోయింది నిత్య. మొహం చిట్లిని చూసి అక్కడ పెట్టి వెళ్ళు అన్నాడు అభి. నువ్వు తాగు బావా, నేను ఉంటానంటూ స్వీట్గా పిలుస్తూ చెప్పింది నిత్య. ఏయ్, పదే పదే బావా అనుకో, నాకు చిరాకొస్తుంది. అభి అని పిలువు అన్నాడు విసుక్కుంటూ. అదేంటి బావా, మేనత్త కొడుకు అని వరుసైన వాడవని బావా అయితే ఎలా పిలవకుండా పేరు పెట్టి ఎలా పిలుస్తా అంటూ అదో రకంగా చూస్తూ మరీ దగ్గరకు వచ్చి అడిగింది నిత్య. బ్యాక్ స్టాప్ వేసి షార్ప్ లుక్ ఇస్తూ ఏయ్ బయటికి పో అంటూ కరిచాడు. తన బాడీ లాంగ్వేజ్లో మార్పును చూసి చిరెత్తుగా వచ్చింది అభికి. అభి అరుపులకు పిసరంత కూడా రియాక్ట్ అవ్వకుండా ఎందుకు బావా అంత చిరాకు పడతావు, నేను అందంగా ఉండనా అంటూ కైపుగా చూస్తూ కవ్విస్తూ మీద మీదకు వచ్చి నువ్వు చాలా బాగున్నావు, అచ్చం హీరోలా చాలా హాట్గా ఉన్నావు బావా అంటూ మీద పడబోయింది నిత్య. లాగిపెట్టి ఒకటి పీకి రెక్కపుచ్చుకుని బయటికి నెట్టి చంపేస్తే ఇంకోసారి చెత్తవాగుడు వాగినా నా రూమ్లోకి వచ్చిన నా వైపు కన్నెత్తి చూసిన మైండ్ ఇట్ అంటూ సీరియస్గా చూసి డోర్ లాక్ చేశాడు అభి. బుగ్గను చేయి పెట్టుకుని కోపంతో బుసలు కొడుతూ నన్నే కొడతావా, నీ అంత చూడకపోతే నేను నిత్యనే కాదు అని మంగమ్మ శబ్దాలు చేస్తూ కోపంగా వెళ్ళింది. కోపంతో బెడ్ ల్యాంప్ని విసురుతూ తోసేసి అసలే నా తింగర రాలేదని చిర్రెత్తుంటే ఇది ఒకటి మధ్యలో ఊపుకుంటూ వచ్చి ఎదవ సెకలు దొబ్బుతుంది అనుకుంటూ చిందులు తొక్కాడు అభి.
అటు ఇటు చూసి బుగ్గను కవర్ చేసుకుంటూ వెళ్తున్న నిత్యను తన రూమ్ నుండి వస్తూ ఇదేంటి ఎలా పిల్లిలా దొంగ చూపులు చూస్తూ వెళ్తుంది అనుకుంది సింధు. కిచెన్లోకి వెళ్ళింది సింధు. కొంచెం ఆ కూరగాయలు కట్ చేయొచ్చు కదా, చిన్న పనిలో కూడా సాయం ఉండవు అంటూ కసిరి సిరినే నయ్యం చేతిలో పని అందుకుని నీకు బాగా బద్ధకం ఎక్కువైంది అంది సురేఖ. హలో మాతాశ్రీ గారు, నీ కోడలను పొగడడానికి నన్ను తిట్టనక్కర్లే, ఏవి ఇవ్వండి అని కట్ చేస్తూ నీ ముద్దుల మేనకాళ్ళు మింగడం తప్ప ఏం వరకు చేయదా, ఎప్పుడు చూడు మిర్రర్కి అతుకుపోతుంది బల్లిలా అంటూ దెప్పి పొడిచింది సింధు. అది కాఫీ ఇవ్వడానికి వెళ్ళింది అన్నయ్యకు అని దాన్ని ఏం చేయమంటావే అంది ఉల్లిపాయలు వేగిస్తూ సురేఖ. వాట్, అన్నయ్య అది కాఫీ తీసుకెళ్ళిందా అంటూ ఆశ్చర్యంగా అడిగింది. ఏదో స్ట్రక్ అయ్యి, అంటే ఏదో వంకర పని చేసి ఉంటుంది. మన యాటిట్యూడ్ అన్న గులాబ్ జామ్ చేశాడు అనుకుంటా, అందుకే కవరింగ్లు ఇచ్చుకుంటూ పోయింది అని మనసులో నవ్వుకుని దీనికి ఆ మాత్రం పడాలి అనుకుంది. ఏంటే వాట్ వంకాయ, కాఫీ ఇవ్వడం కూడా వింతేనా, లే కోసింది చాలులే నేను తరుక్కుంటా అని లాక్కుని చకచకా తరిగింది సురేఖ. ఓ మై స్వీట్ డార్లింగ్, అక్కడ కాఫీ తీసుకెళ్ళడం మ్యాటర్ కాదు, నా బుజ్జి మమ్మీ నీ బలుపు కొడుకు తాగాడా లేదా అన్నది అసలు మ్యాటర్ అంటూ కళ్ళెగరేసింది సింధు. చేసే పని ఆపి, అంటే కన్నా కాఫీ తాగలేదంటావా, వెళ్ళి చూడు అంటూ తొందర పెట్టింది సురేఖ. ఈ టెన్షన్ ఆ ముచ్చమొహంతో కాఫీ పంపించక ముందు ఉండాలి అంటూ రొసరసలాడుతూ వెళ్ళింది సింధు. ఆ మాట విన్న ఆనంద్ గారు అదే ఉంటే ఈ దరిద్రాలని కొంపలు ఎందుకు తిష్టవేస్తాయి అంటూ ఎద్దేవా చేశారు. ఈయనొకరు సందొరికితే చాలు మాటలతో చావదొబ్బుతారు అంటూ వంటలో చిటపట్లాడి కరివేపాకు అయింది రేఖ. మిర్చిఘాటు వచ్చి దగ్గుతూ మా మీద పగతో కూర మార్చి తగలడకు, అసలే మీకు ప్రియమైన వాళ్ళు కూడా తింటారు అని సెడర్ వేసి బయట గార్డెన్లోకి వెళ్ళారు ఆనంద్. అభి రూమ్కి వచ్చి చూసింది. కాఫీ కప్ అక్కడే ఉంది, దాన్ని టచ్ కూడా చేయలేదు. బాల్కనీల నుంచి ఆకాశం వైపు చూస్తున్నాడు అభి. వెనుకే వెళ్ళి భుజం మీద చేయి వేసి ఏంట్రా ఒంటరిగా ఆకాశంలో స్టార్స్ లెక్క వేస్తున్నావా అంది నవ్వుతూ సింధు. మౌనమే సమాధానం అయింది అభి నుండి. వదినతో మళ్ళీ ఏదైనా గిలికజ్జం ఆడావా, తను ఇంకా ఇంటికి రాలేదు, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, ఏమైంది అన్నయ్య అంది సింధు. ఏం లేదు వదిలే వెళ్ళు అన్నాడు అభి. కాఫీ తీసుకురానా అని అడిగింది. ఇందాక కాఫీ నువ్వు తీసుకురాకుండా ఎవరితో ఎందుకు పంపావు అంటే సీరియస్గా చూశాడు. అరే అన్నయ్య, నువ్వు రావడమే నేను చూడలేదు, సారీ, ఉండు తెస్తా అని వెళ్తుంటే ఇప్పుడేం వద్దు నేను బయటికి వెళ్తున్నా అని వెళ్ళిపోయాడు అభి. వీడి కోపంతో మళ్ళీ ఏదో కిచిడి చేశాడు అని నిట్టూరుస్తూ బయట గార్డెన్లో ఉన్న ఆనంద్ గారి దగ్గరికి వెళ్ళింది సింధు. పెళ్ళం కోసం పరుగులు తీస్తున్నాడా నీ అన్నగాడు అడిగారు ఆనంద్. మేబీ అనుకుంటా డాడ్, నోరుందని వాడేస్తే తర్వాత ఇలాగే ఉంటుంది అన్నారు బెంచ్ మీద కూర్చుని ఆనంద్. అంటే వీడు వదినతో గొడవ పడ్డాడా అంది ఆశ్చర్యంగా సింధు. బాబుగారికి నోడుతోలు ఎక్కువ కదా. అబ్బా డాడ్, ఏం జరిగిందో చెప్పండి అంది విసుగ్గా సింధు. జరిగింది చెప్పారు ఆనంద్. వీడు మారడు, ఎథిక్స్ ప్రిన్సిపల్స్ అంటాడు, కోపం మాత్రం తగ్గించుకోడు, చ అంటూ ఇరిటేట్ అవుతూ వదిన ఎంత బాధపడి ఉంటుందో అంది సింధు. మీ అమ్మ దగ్గర అనకు, ఇంట్లో కొన్ని కొరివిదెయ్యాలున్నాయి, వాడు చెవిన పడకూడదు అన్నారు చిన్నగా ఆనంద్. ఓకే డాడ్ అంది సింధు. నేరుగా రవీంద్ర ఇంటి వచ్చాడు అభి. అప్పటికే సిరిపాప జంప్ బయటకు సన్నితో కలిసి బైక్ స్టాండ్ వేసి లోపలికి వచ్చాడు. హేమను చూసి రా బాబు బాగున్నావా అని అడిగింది. ఇల్లంతా స్కాన్ చేస్తూ బాగున్నామా అని నవ్వి సన్నీ లేడా, ఇల్లంతా సైలెంట్గా ఉంది అన్నాడు సోఫాలో కూర్చుంటూ. చిన్నగా నవ్వి వాడు లేడు, వాడితో పాటు బంగారాన్ని కూడా లాక్కుపోయాడు బయటకు, తను రానంటున్నా అంది హేమ. ఆవిడ ఎందుకు అలా చెప్పిందో గెస్ చేసి చిన్నగా నవ్వి బాబాయ్ కూడా వెళ్ళారా అన్నాడు అభి. వాళ్ళ మామూలు లేకుండా బంగారం కదులుతుందా అని ఉండు కాఫీ తెస్తాను, వెళ్తుంటే వద్దుమా ఇప్పుడే తాగా, సరే వస్తానని లేచి వెళ్ళాడు అభి. వెళ్తున్న అభిని చూసి ఒక్క మాట అంది హేమ. వెనక తిరిగి చూశాడు. సిరి చాలా సెన్సిటివ్ అభి, తను దేనికో చాలా సఫర్ అవుతుంది, తనంటే మా అందరికీ చాలా గారాబం, వాళ్ళ మావయ్యకి అయితే ప్రాణమే. మా వదిన ఇంకా సిరి మీద కోపం పోలేదు, ఇంతలోనే మీరు ఇలా గొడవ పడితే ఆవిడ మరింత బిగుసిపోతారు, అర్థం చేసుకో అంది హేమ. ఇక నుంచి ఎలాంటి కంప్లైంట్స్ రాకుండా చూసుకుంటాను, క్షమించమా అంటూ వెళ్ళాడు అభి. నా స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ప్లీజ్. షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బడ్డీస్.